సరే 7 సంవత్సరాల క్రితం మీరు అలా మాట్లాడటానికి అప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారా? ఉంటే అప్పుడు మిమ్మల్ని ఆ రకంగా మాట్లాడమని ఎవరన్నా ప్రేరేపించారా? లేక ఆ సందర్భంగా ఏం జరిగింది? నేను పార్వతీదేవి మీద కొన్ని వ్యాఖ్యలు చేశాను సార్. అలాగే అగ్రవర్ణపు అమ్మాయిల మీద కొన్ని వ్యాఖ్యలు చేశాను. ఆ సమయానికి నేను వైసీపీలో లేను సార్. లేరు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను, జనసేన వారి మీద. అప్పుడు వైసీపీలోనే ఉన్నాను. వైసీపీలో ఉన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కాదు కానండి, జనసేన మీద లకారాలతో ఒక మాట మాట్లాడాను సార్. కోపం వచ్చి మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద నేను మా వర్గాలకి చైతన్యం కల్పించేస్తున్నాను. పవన్ కళ్యాణ్ మనకు శత్రువు, వాళ్ళు వస్తే మనల్ని దాడులు జరుగుతాయి, అవి ఇవి అనేది నాకు వచ్చిన ఇన్పుట్ తోటి మాట్లాడుతున్నాను నేను. ఈలోపు మిమ్మల్ని ఆ రకంగా గైడ్ చేశారు ఎవరన్నా మాట్లాడమని? మాకు ఎప్పటికప్పుడే ఈ ఐపాక్ గ్రూపుల్లో సబ్జెక్ట్ వస్తుంది సార్. ఎస్సీసీ ఇది మాట్లాడాలి, బీసీలు ఇది మాట్లాడండి, ఈ రోజు ఇది పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడండి అనేది సబ్జెక్ట్ వచ్చేది. ఓకే. సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నాను సార్. స్టార్టింగ్ అందరికీ ఇది కాదు, మనకి జగన్ వస్తేనే మనల్ని ఉద్ధరిస్తాడు, జగనే దేవదూత, ఈ టైపు చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈలోపు జై జనసేన బాలాజీ అని ఒక అకౌంట్ తోటి ఒరే కులం తక్కువ లా అని ఓ బూత్ పెట్టారు సార్. ఇంకొకటి శ్రీనివాస నాయుడు అని మరో జనసేన అకౌంట్ తోటి 100 రూపాయలు ఇస్తే మీ జాతి ఆడవాళ్ళని మా దగ్గర పడుకోబెడతారా అని ఇంకొకటి పెట్టారు. నాకు ఆ 2 కామెంట్లు చూసాక విపరీతమైన కోపం వచ్చి, మీ జనసేన జెండాలు మా దళిత కాలనీలు ఎలా ఎగరనేస్తానరా నేను అని అలా అనే మాట నేను యూజ్ చేశాను. తర్వాత కొన్ని రోజులకు తెలిసింది సార్, ఇది అంటే ఇప్పటి వరకు ఇలా బయట పెట్టే అవకాశం రాలేదు. కొన్ని రోజులు మీటింగ్లో, అదే వైసీపీ మీటింగ్లో, అన్న నువ్వు మొన్న ఇలా చేసావు కదా, కామెంట్లు పెట్టిన వాళ్ళు వీళ్ళిద్దరేనో ఒక 2 కుర్రాళ్ళని చూపించారు. ఈ 2 మన అకౌంట్సే అని. మన అకౌంట్స్ అంటే ఐపాక్ అకౌంట్స్ సరే. అది చూసిన తర్వాత మాత్రం నిజంగా షాక్ అయ్యాను. అప్పుడే రియలైజ్ అయిపోయాను నేను, అనవసరంగా నేను పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడేశాను. సరే అనుకుని ఇక వైసీపీని వ్యతిరేకించి బయటకు వచ్చిన వెంటనే, అంటే దీని వెనక ఒక త్రాచు పాము కుట్ర దాగి ఉందా? అంటే మిమ్మల్ని ట్రాప్లో పడేసి మీ చేత కమ్యూనిటీని తిట్టించి అక్కడ మళ్ళీ వాళ్ళే మీ దగ్గర ఉన్నారా? సార్ అంతకన్నా త్రాచుపాము కన్నా ఘోరమైన కుట్ర సార్ అది. ఎలా అంటే అండి, ఒక మాఫియా ఉంటుంది సార్, సినిమాల్లో చూస్తుంటాం. అందులో పనిచేసినంతకాలం ఆడికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఒక్కసారి అది కానీ తప్పని తెలుసుకుని బయటకు వస్తాం అనుకుంటే అప్పటి వరకు మనం అందులో చేసిన తప్పుల మీదే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, జైల్లో పెట్టేస్తారు, లేదా చంపుతారు. వైసీపీ కూడా మాఫియా పార్టీ లాంటిదే సార్. ఆ పార్టీలో ఉన్నంత వరకు చాలా బాగా జరుగుతుంది. మన చేత ఎవరిని తిట్టించాలో వాళ్ళని తిట్టిస్తారు. అంటే తిట్టమంటే తిట్టలేదు సార్, నేను మళ్ళీ అది కూడా చెప్తున్నాను. వాళ్ళు తిట్టే విధంగా సబ్జెక్ట్ ఇస్తారు మనకి, వీళ్ళు ఇలా చేశారు, మీకు ఇలా దారుణాలు జరిగాయి అని ఒక తప్పుడు టాపిక్ మనకి మన బ్రెయిన్లో ఇంజెక్ట్ చేస్తారు వాళ్ళు. అది నిజం అనుకుని మనం ఒక టెర్రరిజం మాదిరి ఉంటుంది ఆ ట్రైనింగ్. సో అది మనం అవతల వాళ్ళని అటాక్ చేశారు. మీరు ఆ సందర్భంలో వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టారు, మహిళలను తిట్టారని మీరు మళ్ళీ వాళ్ళని తిట్టారు. అవును సార్. తర్వాత వాళ్ళు ఎవరూ తిట్టలేదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే మిమ్మల్ని ఈ రకంగా ట్రాప్ చేశారని తెలిసిన తర్వాత మీలో ఏం రియలైజేషన్ కలిగింది? ఏం మార్పు చెందారు? ఏమనిపించింది? అసలు అలాంటి ఒక స్ట్రాటజీ ఉంటుందనే విషయం అప్పటికి ఎవరికి తెలియదు సార్. అది అవును, తెలియదు. మీ పేరుతోటి వేరే వాడిని తిట్టి మిమ్మల్ని వేరే వాడితో తిట్టించాలనే స్ట్రాటజీ అప్పుడు కొత్తగా ఐపాక్ కనిపెట్టిన స్ట్రాటజీ సార్ అది. ఓకే. అది తెలుసుకున్న తర్వాత ఇక అక్కడి నుంచి నేను తిట్టడం మానేశాను సార్. నాకు అర్థమైపోయింది ఎవరు పెడుతున్నారో కామెంట్లు మనకు తెలిసిన తర్వాత ఇంక మేము మాట్లాడడం మానేసాం. ఈ పార్టీ నుంచి బయటకు వచ్చింది, ఇవన్నీ చూసాకే పార్టీ నుంచి బయటకు వచ్చానండి. ఇవన్నీ జరుగుతున్న అంశాలు చూసే మీరు వైసీపీని వీడారు? కరెక్ట్ సార్. ఎందుకంటే ఇప్పుడు అతను క్రిస్టియన్ అనేది బాగా ప్రచారం చేశారు సార్. అప్పటికి క్రిస్టియన్స్ తరపున మా మహాసేన ఆర్గనైజేషన్ పోరాడుతుంది. సో ఇతను క్రిస్టియన్ కాబట్టి గెలిపిస్తే క్రిస్టియన్లకి అండగా ఉంటాడని భావించే అతని వైపు వెళ్ళాం మేము. కానీ అతను గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేఫ్గా ఉన్న క్రిస్టియన్ మిషనరీ ప్రాపర్టీలు ఇతను వచ్చి కబ్జా చేయడం మొదలెట్టాడు. కబ్జా చేయడం మొదలెడితే ఇదేంటి మనం అనుకోలేదు. ముఖ్యమంత్రి అండి. కాకినాడలో సిబిసిఎన్సి, రాజమండ్రిలో షాడే స్కూలు, గుంటూరులో ఏఎల్సి ప్రాపర్టీ. ఈ 3 కూడా వైసీపీ వాళ్ళ ద్వారా, అంటే ఎమ్మెల్యే ఉంటాడు సార్ ఇది ఫ్రంట్, వెనకాతలో ఈయన బ్యాక్ ఎండ్ సీఎం ఉంటాడు. అంటే జనరల్గా క్రిస్టియన్ మిషనరీస్ మొత్తం కూడా బ్రదర్ అనిల్ కంట్రోల్లో ఉంటాయి అనేటువంటిది ఒక చర్చ ఉంది కదా, అది ఎంతవరకు వాస్తవం? అది వాస్తవానికి కొంచెం దూరమే సార్. అది దూరమేనా? ఎందుకంటే ఆయన కంట్రోల్ ఏమి ఉండవండి, అన్ని ఇండిపెండెంట్ సార్, అవన్నీ ఇండిపెండెంట్ బాడీస్. ఇతను కబ్జా చేయని చూస్తున్నాడని అప్పుడు నేను వ్యతిరేకించి బయటకు వచ్చి అప్పుడు ఈ కారణాలన్నీ మేము క్రోడీకరించుకుంటాము. ఇది చాలా డేంజరస్గా ఉన్నారు, ఇంకా వద్దు మనకి, లేకపోతే అధికార ప్రభుత్వాన్ని వదిలి ఆ పార్టీ నుంచి ఎవరు వస్తారు? ఇంకా 4.5 సంవత్సరాలు ఉండదనగా ఎవరు బయటికి రారు సార్. అంటే